నీ భారాన్ని ఎవరితో పంచుకుంటున్నావు? మనుషులతోనా లేక ప్రభువుతోనా? ఈ రోజు దేవుని వాక్యం ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తోంది. యేసుక్రీస్తు మన పాపాలను క్షమించేవాడు మాత్రమే కాదు, మన భారాన్ని మోసేవాడు, మనకు నిజమైన సహవాసం అయ్యేవాడు కూడా. జూలై 11 అలసిన వానికి ఊరడించు మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసుక్రీస్తు కృపలోను మీ అందరికీ వందనములు. ఈ రోజు వాక్యం, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, దేవుడు మనకు ఆశ్రయము. కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనం. మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవితంలో కొన్నిసార్లు మన భారాలు మన శక్తిని మించేవిగా అనిపిస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్య ఇబ్బందులు, మరి ముఖ్యంగా భవిష్యత్తు గురించి భయాలు, వీటన్నిటినీ మనమే మోయాలి అని ప్రయత్నిస్తే అలసిపోతాము. కానీ దేవుని వాక్యం మనకి ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తు చేస్తోంది. పాత నిబంధన యెహోషువ కాలంలో ఉన్న ఆశ్రయ పట్టణాలలో రెండవది షెకెము. దాని అర్థం భుజము, అంటే మన భారాన్ని మోయగల భుజము. యేసుక్రీస్తు మన రక్షకుడు మాత్రమే కాదు, మన భారాన్ని మోసే ప్రభువు కూడా. అందుకే ఆయన ఇలా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మన భారాన్ని దాచుకోవలసిన అవసరం లేదు, ఆయన పాదాల దగ్గర ఉంచాలి. ధ్యానంలో మరో అద్భుతమైన సత్యాన్ని కూడా చూస్తాము. 3వ ఆశ్రయ పట్టణం హెబ్రోను. దాని అర్థం సహవాసము. దేవుడు మన సమస్యలు మాత్రమే పరిష్కరించాలి అని కోరుకోవడం కాదు, మనతో సన్నిహితమైన సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ప్రార్థనలో, దేవుని వాక్యంలో ప్రతిరోజు ఆయనతో సమయం గడిపినప్పుడు మన హృదయం బలపడుతుంది. ఆ తరువాత దేవుడు మనకు సరైన విశ్వాసుల సహవాసాన్ని కూడా అందిస్తాడు. అందుకే ముందుగా మనుషుల వద్దకు కాకుండా ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన భుజం, ఆయనే మన సహవాసం. ఈరోజు ఒక ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. నా భారాన్ని ఇంకా నేనే మోస్తున్నానా లేక ప్రభువుపై ఉంచానా? ఆయనపై నమ్మకం ఉంచినవాడు ఎప్పుడూ నిరాశ చెందడు. ఒక చిన్నపిల్లవాడు బరువైన సంచిని మోస్తూ అలసిపోతున్నాడు. తండ్రి వచ్చి అది నాకు ఇవ్వు అని చెప్పినా పిల్లవాడు తండ్రికి ఇవ్వకుండా తానే మోస్తే బాధపడేది పిల్లవాడే. మన జీవితంలో కూడా అంతే. ప్రభువు మోయడానికి సిద్ధంగా ఉన్న భారాన్ని మనమే మోస్తే అలసిపోతాము. ఆయనకు అప్పగించినప్పుడు నిజమైన విశ్రాంతి లభిస్తోంది. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీరే మా ఆశ్రయం, మా భుజం, మా సహవాసమని ఈరోజు మరలా ఒప్పుకుంటున్నాము. మా భారాలన్నిటినీ మీ పాదాల వద్ద ఉంచుతున్నాము. ప్రతిరోజు మీతో సహవాసంలో నడిచే కృపను దయచేయము. మా హృదయానికి మీ సమాధానాన్ని, విశ్రాంతిని అనుగ్రహించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.